ఒక దంపతులకు వివాహం అవుతుంది అని అన్నప్పుడు వారికి ఏదో ఒక బహుమానం తీసుకొని వెళ్ళాలి అనుకుంటారు. అలా వెళ్తున్నటువంటి వారందరూ ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక్కొక్క బహుమానాన్ని ఇస్తుంటారు. ఒక వాచ్ అని, ఒక కుక్కర్ అని, లేదంటే వాళ్ళ ఇంటిలో ఉపయోగపడే డిన్నర్ సెట్ అని, ఇలా ఏదో ఒకటి ఇవ్వాలి అని వాళ్ళకి అలా గిఫ్ట్లు తీసుకొని వెళ్ళి ఇస్తుంటారు. అలా వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తున్నప్పుడు, బహుమానాలు ఇస్తున్నప్పుడు ఇచ్చిన బహుమానాలను చూసి వాళ్ళు మురిసిపోతుంటారు. ఇదిగో నాకు పలానా వాళ్ళు, మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్, లేదంటే నా తోటి వారు, మా ఊరి వారు, లేదంటే మా పెద్దలు, మా అమ్మ, మా పెద్దమ్మ, పెద్దనాన్న, లేదంటే మా అత్త, మా మామ, వీరు ఏం చేశారంటే మాకు కొన్ని బహుమతులు ఇచ్చారు. ఇది ఎప్పుడు ఇచ్చారో తెలుసా? మా పెళ్ళి నాడు. దీనికి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? ఇది 20 సంవత్సరాలు అవుతుంది అని ఒక మనుషులు ఇచ్చిన బహుమానాలను చూపించి, ఇవి పలానా వాళ్ళు ఇచ్చారు, నేను దీన్ని భద్రంగా దాచుకున్నాను అని బహుమానాల విషయంలో ఎంతగానో గొప్పలు చెబుతుంటానండి. ఇక పిల్లల విషయానికి వచ్చామనుకోండి, పిల్లలు చెబుతూ ఇదిగో నేను ఫస్ట్ క్లాస్లో నేను క్లాస్కి ఫస్ట్ వచ్చాను, నేను మంచి ర్యాంక్ సాధించాను, నాకు ఆ రోజు మెమోంటో ఇచ్చారు, ఇదిగో చూసావా ఆ షోకేస్లో ఉన్నది ఏంటో తెలుసా, నేను ఆ రోజు దక్కించుకున్నటువంటి ఫస్ట్ ర్యాంక్కి దానికి నిదర్శనంగా ఆ మెమోంటోని ఇచ్చారని. నేను 10th వచ్చాను, 10th వచ్చిన తర్వాత నేను జాతీయ స్థాయిలో నేను ఉత్తమ అవార్డు పొందుకున్నాను, ఇదిగో మంచి మార్కులు సాధించాను, ఇదిగో దానికి ఇచ్చినటువంటి అవార్డు ఇది అని ఇలా పిల్లలు చెబుతూ వెళ్తుంటారు. ఇదిగోండి దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలాల విషయమై ఎవరైనా సరే దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నారా? దేవుడు నాకు ఈ బహుమానాన్ని ఇచ్చాడు, ఇచ్చిన బహుమానాన్ని నేను కాపాడుకుంటున్నాను, ఇచ్చిన బహుమానాన్ని నేను భద్రపరుచుకుంటున్నాను, ఇచ్చిన బహుమానాన్ని దేవుని కొరకే నేను వాడుకుతున్నాను అన్నటువంటి విషయాన్ని ఎవరైనా చెప్పగలుగుతున్నారంటే ఎవరు కూడా చెప్పడం లేదండి. ఎవరు కూడా చెప్పడం లేదు. కనుకనే దేవుని ఆవేదనను, దేవుని బాధను, దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క మాటలను ఇందాక మొదటి మెసేజ్లో మీరున్నారు ఏంటండి, బాల్యం గురించి. బాల్య దినములందు ఏం చేయాలంటే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనమంటున్నాడు. మొట్టమొదటిగా ఇదిగో మీరు ఏం చేయాలి, నేను మీకు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలను మీరు పాటించాలని చెబుతూ ఒకనాడు ఇశ్రాయేలీయులు ఎలా నడుచుకోవాలో, వారి పిల్లలకి ఏవేవి నేర్పించాలో అన్నటువంటి మాటలను దేవుడు ఆ రోజు చెప్పడం జరిగింది. అదే మనం చూసినటువంటి మాటలు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి మాటలు. ఏం చేయాలి, మొట్టమొదటిగా నీవు నేర్చుకోవాలి అంటున్నారు. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు ఏం చేయాలంటే మొదటిగా దేవుని మాటలు నీవు నేర్చుకోవాలి. నేర్చుకున్న నీవేం చేయాలి, పిల్లలకి అభ్యసింప చేయాలి. ఎలా అభ్యసింప చేయాలి, ఇదిగో నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పడుకున్నప్పుడు నీవు నీ పిల్లలకి వాటిని నేర్పించంటే ఈరోజు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు ఎంతమందితో దేవుని మాటలు పంచుకుంటున్నారు, దేవుని గూర్చి చెప్పగలుగుతున్నారంటే లేదండి. ఏవేవి చెబుతారో తెలుసా, ఇదిగో పక్కింటి వాళ్ళు అలాగా, ఎదురింటి వాళ్ళు ఇలాగా, ఇదిగో మన తాతలు ఇలాగా, మన ముత్తాతలు ఇలాగా, వాళ్ళు అలా జీవించారు, వీళ్ళు ఇలా జీవించారని ఏదో చెత్త మాటలు వారి హృదయం నిండా నింపి ఇదిగో దేవుని మాటలకు దూరం చేసేస్తున్నారే తప్ప దేవుని మాటలు వినిపించడానికి, దేవుని మాటలు నేర్పించడానికి తల్లిదండ్రులు ముందుకు రావడం లేదండి. అందుకే తల్లిదండ్రులు మనం ఏంటంటే మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోగలిగితే మనలను మంచి మార్గంలో మనము పెంచగలం. అందుకే బాల్యం ఎలా ఉంది, పునాది లేకునుందండి. ఒక ఇల్లు నిలబడాలంటే ఇసుక ఉంది కదా అనేసి ఇది మనం బిల్డింగ్ కట్టామనుకోండి, నిలబడుతుందా? అది నిలబడదు. దానికి పునాది కిందంతా ఇసుక ఉంది కనుక అది ఏమైపోతుందంటే పాడైపోతుంది, పడిపోతుంది, ఆ బిల్డింగ్ నిలవదు. ఈరోజు మరి యవ్వనంలోనికి వచ్చారు పిల్లలు అని మనం ఆలోచిస్తున్నప్పుడు, అయ్యో మా పిల్లలు యవ్వనంలో ఉన్నారని సంతోషపడిపోతున్నప్పుడు, బాల్యాన్ని మించుకొని ముందుకు వచ్చేసారు అని నువ్వు ఆనందపడిపోతున్నావు, సంబరాల్లో ఎంతో సంతోషంగా గంతులు వేస్తున్నావు. మరి ఈ యవ్వనానికి రాకముందు బాల్యంలో ఉన్నప్పుడు పసితనం నుంచి దేవుని మాటలు నువ్వు నేర్పించగలుగుతున్నావా? పసితనం నుంచి మరి మంచి పునాది నువ్వు వేయగలుగుతున్నావా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలండి. ప్రసంగి గారు మరి మాట్లాడుతూ ఇందాక మనం సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? ఒకసారి మరలా ఆ మాటల దగ్గరికి రాగలిగితే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనానికి మనం రాగలిగితే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనానికి మనం రాగలిగితే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవలసిన త్రోవ ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి
పిల్లల్ని పెంచాలి. అందుకే కదా మనం ఇందాక ద్వితీయోపదేశ కాండంలో చూసుకున్న ఆ మాటలని, బాల్యం నుంచే దేవుని మాటలు, బాల్యం నుంచే ఇదిగో వాడు నడవలసిన త్రోవ ఏంటో తెలుసా? ఉదయం లేవగానే ప్రార్థించడం, మోకరించి ప్రార్థించడం, ఇదిగో చర్చికి వెళ్ళడం, జరుగుతున్న తరగతుల్లో కలుసుకోవడం, ఆరాధనలో కలుసుకోవడం, ఆరాధనకు వచ్చిన తర్వాత పాటలు పాడడం, బైబిల్లో ఉన్నటువంటి మాటలు చెప్పడం, మాటలు చెబుతున్నప్పుడు వినడం, వింటున్న మాటలను నోట్బుక్లో రాసుకోవడం. ఇవన్నీ నువ్వు ఎప్పటి నుంచి నేర్పించాలి తెలుసా? బాల్యం నుంచే నేర్పించాలి. బాల్యం నుంచి నువ్వు నేర్పించగలిగితే పెద్దవాడైనప్పుడు వాడు ఏం చేస్తాడు? బైబిల్ నుంచి పక్కకు రాడు, బైబిల్ నుంచి తొలగిపోడు, బైబిల్ నుంచి దూరం అవడు. ఈరోజు యువత ఎలా ఉందండి? యవ్వన పిల్లలు ఎలా ఉన్నారు? యవ్వన పిల్లలను చూస్తే గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితి అండి. ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారంటే, యవ్వనంలో ఉన్నటువంటి పిల్లలు ఎలా ఉన్నారో తెలుసా? ఇదిగోండి, ఒకరితో ఒకరు కళ్ళతో సైకిల్ చేసుకుంటున్నారు. ఏంటంటే దారుణమైన పరిస్థితి. ఎలా మారిపోయింది సమాజం, ఎటువైపు వెళ్ళిపోతుంది ఏంటి? పిల్లలండి, పిల్లలు పసితనంలో నుంచి, బాల్యంలో నుంచి యవ్వనంలోనికి రాబోతున్నారన్నటువంటి పిల్లలు ఎలా మాట్లాడుకుంటున్నారంటే, కళ్ళతో కోడ్లన్నీ, కళ్ళతో కొన్ని కోడ్లు పెట్టుకున్నారు. ఇదిగోండి, మరి చెల్లి, మరి పలానా వాళ్ళకి పలానా మెసేజ్ పంపించావా అన్నటువంటి విషయాన్ని ఎలా మాట్లాడుకుంటున్నారు? కళ్ళతో. ఏంటండి ఈ పరిస్థితులు? ఎంత దయనీయమైన పరిస్థితులు ఉంది. నేను చాలా మార్లు పిల్లలకి చెబుతున్నది ఒకటే అండి, ఎన్నోసార్లు ఇదిగో పిల్లలు నన్ను చూస్తున్నప్పుడు వారికి నా మీద కోపం రావచ్చు. ఎందుకో తెలుసా? ఇదిగో మనకి కొన్ని ఆజ్ఞలు పెడుతున్నారు, కొన్ని కట్టడలు పెడుతున్నారు, ఇదిగో మమ్మల్ని ఇంతగా బాధ పెడుతున్నారు, దేవుని మాటలు నేర్చుకోమంటున్నారు అని బాధపడవచ్చు. అయినప్పటికీ ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఇదిగో మరి నా బిడ్డ బాగుండాలి, మీ బిడ్డ బాగుండాలి. ఎలాగంటే ఇదిగో మన పిల్లలు నేటి బాలలే రేపటి ఎవరంట? పౌరులు. అంటే నేటి బాలలే రేపటి పౌరులు అని ఒక గొప్పగా చక్కగా స్కూల్లో చెబుతున్న మాటలు అంతా కంఠాపదంగా చెబుతున్నారే. ఈరోజు బాల్యంలో ఉన్నటువంటి వారు యవ్వనంలోనికి వెళ్తున్నప్పుడు ఇదిగో బాల్యంలో ఏముండాలంటే పునాది పటిష్టంగా ఉండగలిగితే యవ్వనానికి వచ్చేసరికి దేవుని మాటల నుంచి తొలగిపోరండి. ఇక్కడ దేవుడు రాయిస్తూ ఏమని చెబుతున్నారు? ఇదిగో నువ్వు ఏం చేయాలంటే ఏమని చెబుతున్నావు? ఒకసారి మనం చూడగల సామెతల గ్రంథం 22వ అధ్యాయం ఇందాక మనం చూసుకున్న మాటలు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోతాడు ఏమో అని దేవుడికి ముందే ఇదిగో నాయన వాడు తొలగిపోతాడేమో కనుక ఇప్పుడు ఏం చేయాలి? వాడు తొలగిపోకుండా ఉండాలంటే బాల్యం నుంచి నువ్వు వాడు ఏ మార్గంలో నడవాలో ఆ మార్గాన్ని నువ్వు నేర్పించు అని చెప్తున్నారండి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారికి. ఒకసారి ప్రసంగి గ్రంథానికి మనం రాగలిగితే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనానికి మనం రాగలిగితే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనానికి మనం రాగలిగితే, చీకటి కమ్మక ముందే వెలిసిన తర్వాత మేఘము రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్త స్మరణకు ఏంటండి తేజస్సునకు నక్షత్రములకు చీకటి ముందే ఆ వెలుతురు అని మనం ఆలోచన చేయగలిగితే కింది మాటల్లోని దేవుడు రాయిస్తున్నాడండి. ఏంటి ఆ వెలుతురు అంటే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, వాన వెలిసిన తర్వాత మేఘాలు మరలా కమ్ముకుంటాయి, ఇదిగో మరలా వర్షాలు ఎక్కడ పడతాయో అని మనం ఆకాశం వైపు చూస్తున్నామే. అలాంటి పరిస్థితి రాకముందే నీ పరిస్థితి ఎలా ఉందంటే, నీ బాల్య దినములు అన్నటువంటిది గొప్ప దినాలని దేవుడు రాయిస్తున్నాడండి. బాల్య దినంలోనే దేవుని గురించి తెలుసుకోవాలంట. బాల్య దినములందే సృష్టికర్తను గుర్తుకు తెచ్చుకోవాలంట. బాల్య దినం దాటేశామా, యవ్వనంలోనికి వచ్చేసామా, ఇదిగో యవ్వనంలోకి వచ్చేసరికి ఎన్ని కోరిక. టీనేజ్ అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది? పిల్లలు 10 సంవత్సరాల వరకు మనం చెప్పినట్లుగా ఉంటారు, మనం చెప్పిన పనులన్నీ చేస్తారు. ఇదిగో పలానా బట్టలు వేసుకోండి, పలానా దుస్తులు ధరించండి అని అనగానే అదే బట్ట వేసుకుంటారు. ఇదిగో అమ్మ మరి పలానా రకంగా నువ్వు తల దూవుకో అని మనం ఎలాగైతే తల దూవుతామో అలానే జడలు వేయించుకుంటారు. ఏదైతే మనం చెప్పులు వేసుకోమంటామో ఆ చెప్పులే తొడుక్కుంటారు. ఏదైతే మనం కటింగ్ చేసుకోమంటామో ఆ కటింగే చేసుకుంటారు. కానీ 12 ఏళ్ళు దాటిందా అది టీనేజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తెలుసా? 13 దాంట్లో ఏముంది? 13లో టీన్ ఉంది. టీనేజ్ అంటే బాల్య దశ నుంచి టీనేజ్లోకి వచ్చేస్తున్నారు. ఎప్పటి వరకు?
13, 14, 15, 16, 17, 18, 19 వరకు, అంటే 19 సంవత్సరాల వరకు మధ్యాహ్నం ఉన్నటువంటి వయసు ఏంటో తెలుసా? ఈ టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలకి మీరు ఎవరైనా ఎన్ని మాటలన్నా చెప్పండి, ఒక చెవిని వింటారు, ఒక చెవిని విడిచిపెట్టేస్తారు. ఇప్పటికే చాలామంది నవ్వుకుంటున్నారు. ఏంటి ముసి నవ్వులు, అబ్బా మా యవ్వనం గురించి చెబుతున్నారు, మా టీనేజ్ గురించి చెబుతున్నారు అని మురిసిపోతున్నారండి. ఎందుకు తెలుసా? దేవుడు రాయించాడు. పునాది ఎప్పుడు వేయాలంటే టీనేజ్కి వచ్చిన తర్వాత కాదు, బాల్యంలోనే. ఒకవేళ టీనేజ్కి వచ్చేంత వరకు పునాది బాగలేదా, ఇప్పుడైనా సరి చేసుకోండి. ఇప్పుడైనా పునాదిని మంచిగా వేయండి. మంచిగా వేయగలిగితే, ఇప్పుడైనా సక్రమమైన మార్గంలో మనం పెంచగలిగితే, పునాది ఇప్పటి నుంచైనా మనం పటిష్టంగా వేయగలిగితే, ఇదిగో బిల్డింగ్ ఫస్ట్ అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు పైకి వెళ్ళే కొద్దీ ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు. ఎప్పుడు బాల్యం బాగుంటే. అదే కనుక బాల్యం కనుక బాగా లేకుండా యవ్వనానికి వచ్చారా, యవ్వనానికి వచ్చిన తర్వాత మనం చెప్పే మాటలు ఎవరు వినరండి. మన డ్రెస్ మనం కొని వాళ్ళకి నచ్చదు, పైన నచ్చినట్లే ఉంటుంది, నచ్చింది అని అంటారే, మనస్ఫూర్తిగా వాళ్ళకి నచ్చదు. ఇది మనకు ఆలోచించాలి. హెయిర్ స్టైల్ అంటారా? హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందండి? ఒకసారి కుమారుడు హెయిర్ స్టైల్ గురించి మరి స్క్రీన్ మీద వేయమన్నాం, అందుబాటులో లేదంటండి. ఎన్ని రకాలుగా వచ్చేస్తుండే. ఒకప్పుడు ఒకే రెండు హెయిర్ స్టైల్ ఉండేది. ఏంటి? ఒకటి మిలిటరీ కటింగ్, ఒకటి మామూలు కటింగ్. ఈ రెండు కటింగ్లు చేసుకునేదానికి అప్పట్లో ఏడ్చేవాళ్ళు. ఎందుకు? ఒక పెద్దవాళ్ళైనా, పెళ్లి వయసు వచ్చినా అలాంటి వాళ్ళకి కూడా ఒకటే కటింగ్ ఉండేది. ఇప్పుడు ఎలా మారిపోయిందంటే చిన్న పిల్లవాడికి కూడా అండి బ్లేడ్తో ఇటు సైడ్ 4 కటింగ్లు, ఇటు సైడ్ 4 కటింగ్లు, బ్లేడ్తో గోకించుకునేసి ఉంటారు. వెనకాలంతా ఏముండదు, పైన ఒక పెద్ద తాటి చెట్టు అంత గుబురు పెట్టుకొని ఉంటారు. ఏంటో మరి అది ట్రెండ్ ఎలా మారిపోయిందంటే, ట్రెండు పీక్ స్థాయికి మారిపోయిందంటారు కదా, అలా పిచ్చి ఎలా ముదిరిపోయిందంటే పీక్ స్థాయిలోనికి వెళ్ళిపోయిందని. ఒకసారి ఎవరి కటింగ్లు వాళ్ళే చూసుకోవాలి, ఎవరి మొహాలు వాళ్ళే చూసుకోవాలి. ఎందుకు? దేవుడు చెబుతున్నాడు ఏంటంటే, నీ బాల్యం, నీ పునాది బాగలేదు కనుకనే ఇదిగో యవ్వనానికి వచ్చేసరికి నీ ప్రవర్తనలో ఎన్నో మార్పులు, యవ్వనంలోనికి వచ్చేసరికి నీకు ఎన్నో కోరికలు. ఈరోజు యవ్వనస్తులండి, ఒక జనవరి 1 రోజు చూడండి, ఎక్కడైనా సరే నెమ్మదిగా వాహనాలు నడిపే వాళ్ళు కనబడతారా? లేదండి. ఉన్న స్కూటర్కు ఉన్నటువంటి సైలెన్స్ని కూడా పెరికేసి ఓని సౌండ్లు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలా వెళ్తున్నటువంటి వారికి నిన్న మొన్న 3 రోజులుగా మన తిరుపతి అంతా కూడా ఏం పడుతుందంటే ఫైన్. ఎందుకు? ఇదిగో జులాయిగా తిరగాలి. ఏంటి? నువ్వు బండిలో వెళ్తున్నప్పుడు నిన్ను ఇష్టపడే వాళ్ళు, అంటే నేను యవ్వనుడిని కదా, ఇదిగో నాకు కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు కదా, ఈ ఫాలోవర్స్ ఏం చేయాలి? నేను బండిలో వెళ్తున్నప్పుడు ఈ సౌండ్ విని లోపల ఉన్న వాళ్ళంతా పరిగెత్తుకొని బయట రావాలి, ఏం జరిగిపోతుందో అని నా గురించి ఆలోచించాలి అని బండ్లకి ఏం చేస్తున్నారంటే సైలెన్స్లు పెరికేస్తున్నారండి. ఇది మంచిదేనా అంటే కాదండి. ఈరోజు యువత ఎలా మారిపోయిందో తెలుసా? ఒకప్పుడు ఒక అమ్మాయి కోసం 5 మంది అబ్బాయిలు కొట్టుకొని చనిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా లేదండి. ఒక అబ్బాయి కోసం రోడ్డు మీదకి ఎంతమంది వచ్చారో తెలుసా? 5 మంది అండి. 5 మంది యువత వచ్చి కొట్టుకుంటున్నారు. దేనికి? ఒక అబ్బాయిని నేను ముందు ప్రేమించానని ప్రేమలో పడి ఏ అమ్మాయిలు? ఇదిగోండి 18 ఏళ్ళు దాటిన వాళ్ళు కాదు, 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరానికి వచ్చినటువంటి వాళ్ళు, 14వ సంవత్సరంలో ఉన్నటువంటి వాళ్ళు. మనమేమనుకుంటున్నాం? మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలండి, మా ఇంటి ఆడపిల్ల ఆని ముత్యాలు అనుకుంటున్నాం. మన ముత్యాలు ఎంత మంచివో బయట వీధిలోకి వెళ్ళి కొట్లాడుకుంటున్న ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు తెలుస్తుంది ఇదిగో ఆ ముత్యాలు ఎలాంటివో అని. ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే ఇది మన ఇంట్లో జరగలేదులే, మన వీధిలో జరగలేదులే, మన ఊరిలో కాదులే, ఎక్కడో జరిగిందిలే అని అనుకోవచ్చు. కానీ రేపు నీ ఇంట్లో జరిగితే, మన ఇంట్లో జరిగితే, మన వీధిలో జరిగితే, మనం ఉన్న ప్రాంతంలో జరిగితే అప్పుడు గుండెలు బాదుకొని రోధించిన ఎలాంటి ఫలితం ఉండదండి. అందుకే దేవుడు తల్లిదండ్రులైనటువంటి వారు మనకి చెబుతున్నారు, పిల్లలుగా ఉన్నటువంటి వారికి చెబుతున్నారు, యవ్వనస్తులకి చెబుతున్నారు. ఇదిగో దేవుని మాటలను ఎప్పటి నుంచి నేర్పించాలంటే బాల్యం నుంచే నేర్పించాలి. అందుకేనండి ప్రసంగి గ్రంథంలో ఇదిగో నీ బాల్య దినములందు నువ్వేం చేయాలి? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. సృష్టికర్తను నువ్వేం చేయాలంటే స్మరణకు తెచ్చుకుంటున్నానండి.
ఒక సెల్ ఫోన్ ఇవ్వలేదని తల్లిని కొట్టి చంపాడు ఒకడు, ఒక సెల్ ఫోన్ ఇవ్వలేదని తండ్రిని చంపాడు మరొకడు, ఒక సెల్ ఫోన్ లేదని ఇదిగో ప్రియురాలతో నేను మాట్లాడలేదని సెల్ ఫోన్ మాయలో పడి సెల్ ఫోన్ పిచ్చిలో పడి ఎలా మారిపోయారంటే తల్లిదండ్రులు లెక్క చేయడం లేదు, బంధువులను లెక్క చేయడం లేదు, ఇంట్లో ఉన్నటువంటి వారిని లెక్క చేయడం లేదు. ఇదిగో నా సొంత వారు కదా, నన్ను కన్నవారు కదా, ఇదిగో 9 మాసాలు మోసి కన్నది కదా నా తల్లి అని ఒక బిడ్డ గురించగలుగుతున్నా అంటే లేదండి. ఎంత పరిస్థితి. మన మొదటి మెసేజ్లో ఉన్నా ఏంటండి, ఒక సెల్లు కోసం సెల్లు చూస్తున్నప్పుడు సెల్లు లాక్కున్నందుకు ఒక తల్లిని అలా తొయ్యగానే ఏమైపోయిందండి, చనిపోయింది. ఇదిగో మరి సెల్లు లాగుతున్నప్పుడు మరి ఆ తల్లి ఎంత బాధపడిపోతుంది. ఇదిగో నేను నా బిడ్డని సరిగ్గా పెంచలేకపోయానే, అందుకే ఈరోజు నా బ్రతికి ఎలా మారిపోయిందో తెలుసా, నా బిడ్డ చేతిలో నేను చావవలసిన పరిస్థితి పడిందని అప్పుడు తెలుసుకుంటుంది. ఇదిగోరా నువ్వు పుట్టకుండా ఉంటే మేలు అని ఎప్పుడు బాధపడుతుందంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు. ఆ ప్రమాదం జరిగినప్పుడు బాధపడడం కంటే ప్రమాదం రాకముందే మనం జాగ్రత్త పడాలి. ప్రమాదం రాకముందే మన పిల్లలను మంచి మార్గంలో మనం పెంచగలగాలి. ప్రమాదంలో పడకముందే మన పిల్లలకు దేవుని మాటలను నేర్పించే వారిగా ఉండాలండి. ఈరోజు మరి యువత ఎలా మారిపోయింది. ఒక సందర్భం గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఒక అమ్మాయి అండి, ఒక అమ్మాయిని ప్రేమించిన అతనితో ఇచ్చి వివాహం చేయలేదని ఏం చేసింది తెలుసా, చాలా దారుణమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది. ఏంటంటే దిగ్భ్రాంతికర వార్త, ప్రేమ కోసం కుటుంబాన్ని కడతీర్చిన వీడియోలో చూద్దామండి. కలిసి కుటుంబ హత్యకు ప్లాన్ వేసింది. మొత్తం 13 మందిని చంపేసిన షాకింగ్ వైనం వెలుగు చూసింది. పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో ప్రియుడితో కలిసి భోజనంలో విషం పెట్టి ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. తమ ప్రేమ కాదన్నారని ఇంట్లో అందరినీ కడతీర్చింది ఒక వీర వనిత. ప్రేమించిన వాడితో పెళ్లి వద్దు అన్నందుకు ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఒకే కుటుంబంలోని 13 మందిని చంపేసింది. చాలండి. ఏంటండి, భోజనంలో విషం పెట్టి ప్రియునితో పెళ్లికి ఒప్పుకోనందుకు కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రిని కూడా చూడకుండా, బంధువులని చూడకుండా ఎవరెవరైతే ఇదిగో ఈ పెళ్ళి వద్దు అమ్మా, నీ జీవితం బాగుపడాలంటే నువ్వు ఏం చేయాలి, ఇదిగో నువ్వు మంచిగా చదువుకో, ఇద్దరు చెప్పినట్లు విను అని అన్నందుకు పాకిస్తాన్లో ఒక యువత ఏం చేసిన, వీర మహిళ అంట. బా ఎంత గొప్ప పేరు పెట్టారండి, వీర మహిళ అని. ఏంటండి, 13 మందిని పొట్టను పెట్టుకునిందని వీర మహిళ అని. ఒక మహిళగా ఉన్నటువంటిది తన తల్లిదండ్రులను కూడా లెక్క చూడకుండా చంపిందంటే అది ఎంత కిరాతకురాలుగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలండి. ఇది యథార్థ సంఘటన, జరిగిన సంఘటన. ఎక్కడంటే పాకిస్తాన్లో జరిగింది. ఏంటి, ఒక ప్రియునితో పెళ్లికి ఒప్పుకొనందుకు కుటుంబ సభ్యులతో పాటు 13 మందికి ఆహారంలో విషం పెట్టి చంపిందండి. పిల్లలు, మన పిల్లలే ఎలా మారిపోతున్నారో తెలుసా. ఇదిగో మనం కన్న బిడ్డలే ఎలా మారిపోతున్నారంటే మనల్ని చంపడానికి కూడా వెనకడుగు వేయరు. అంత దౌర్భాగ్యపు స్థితిలోనికి ఈరోజు ఈ యువత వెళ్ళిపోతుందండి. అందుకే దేవుడు బాల్యం నుంచే మన పిల్లల్ని పెంచడానికి ఎంతో మంది భక్తుల జీవితాలను రాయించారు. ఎందరినో మరి ఆదర్శంగా తీసుకోమన్నాడు. ఇదిగో వీరి గురించి మీరు నేర్చుకుంటున్నప్పుడు, వీరి గురించి మీరు తెలుసుకుంటున్నప్పుడు మీ పిల్లలను కూడా ఇలానే పెంచండి అని దేవుడు ఎన్నిటినో రాయించానండి. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథంలో ఒక మాటను మనం చూడగలిగితే, ఒక తల్లి తన బిడ్డను ఎలా పెంచిందో, ఒక తల్లి తన బిడ్డను ఎలాంటి మార్గంలో నడిపించిందో, ఇంతకీ అలాంటి తల్లులుగా మనం ఉన్నామా లేమా అని ఆ మాటలను చూసుకున్నప్పుడు మనల్ని మనమే పరిశీలించుకోవాలండి. మనల గురించి మనమే ఆలోచించుకోవాలి. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 24-28 వచనాలు మనం చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 24వ వచనం నుంచి మనం చూడగలిగితే, పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకనో చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలును ఎత్తుకొని 3 కోడెలను, తూముడి పిండెను, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరంకి వచ్చాను. ఎవరండి ఆ స్త్రీ? ఎవరంటే అక్కడ అన్నా గారికి పిల్లలు లేరు. లేని వాళ్ళ గురించి అడిగామనుకోండి, ఏంటండి మరి ఎంతకాలానికి మీకు పిల్లవాడు పుట్టాడు అని అన్నప్పటికి చాలా కాలం వరకు మాకు పిల్లలు లేరండి, లేక దేవుడు మాకు వీడిని ఇచ్చాడండి, ఇదిగోండి వీడిని ఎలా చూసుకుంటున్నామంటే కంటికి రెప్పలా చూసుకుంటున్నామండి, ఇదిగో వీడిని కింద కూడా విడిచిపెట్టడం లేదండి అని ఇలా మాట్లాడుతుంటారు. ఇక్కడ కూడా ఒక తల్లికి లేక పుట్టాడు ఒక కొడుకు. దేవునికి మొక్కుకున్నది ఆమె ఏంటో తెలుసా, ఇదిగో తండ్రి మరి నేను నీకు మొక్కుకుంటున్నాను, పిల్లలు లేదని సమాజంలో నన్ను హేళనగా చూస్తున్నారు, ఇంట్లో నన్ను కేవలంగా మాట్లాడుతున్నారు, ఎటువైపు వెళ్ళినా ఇదిగో నన్ను ఒకలాగా చూస్తున్నారు తండ్రి, మరి మీరు కనుక నాకు ఒక కుమారుని కనుక ఇస్తే ఆ
కుమారుని మరలా నేనేం చేస్తాను, నీకే ఇచ్చేస్తాను, నీ సన్నిధిలో విడిచిపెట్టేస్తాను, కానీ నాకు ఆ నింద తొలగిపోవాలి అని వేడుకున్నదండి. వేడుకున్న ప్రకారంగా దేవుడు ఆమెకి ఏం చేశారంటే ఒక కుమారుని ఇచ్చారు. ఆ కుమారుని ఇచ్చినప్పుడు ఇదిగో ఆమె ఆలోచించిందండి, దేవుడు నా మొర విన్నాడు, దేవుడు నా మొర విని నా ప్రార్థనను ఆలకించి నా గర్భాన్ని తెరిచి నాకు కుమారుని ఇచ్చాడు కదా, మరలా నేను ఏం చేయాలి, నా కుమారుని మరలా నేను దేవునికి ఇచ్చేయాలి, నాకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేయాలి అని ముందుకు వచ్చిందండి. ఆ కుమారుడు పాలు విడిచాడంట. పాలు విడవగానే ఆ కుమారుని తీసుకొని వచ్చింది. ఎక్కడైతే దేవునికి మొక్కుకున్నదో, ఎక్కడైతే దేవునికి ప్రార్థించిందో ఆ మందిరానికి తీసుకొని వచ్చింది. ఇదిగో తండ్రి, మరి నేను నీకు నీవు నాకు కుమారుని అనుగ్రహించావు, ఇదిగో తీసుకొని వచ్చాను అని కుమారునితో పాటు కొన్ని తీసుకొని వచ్చిందంట అండి. ఏమేమి తీసుకొని వచ్చిందని మనం చూడగలిగితే, ఆమె ఏం చేసింది, పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకొన చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడలను, తూముడు పిండిని, ద్రాక్షారసపు తిత్తులను తీసుకొని షిలోహులోని మందిరంకి వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలి వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణం తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థించిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. ఆయన దేవుడు ఆ మాట విన్నాడంటండి. ఆ మాట విని దేవుడు ఏం చేశాడు, ఇదిగో నాకు కుమారుని అనుగ్రహించాడు. ఈరోజు మనం అలా మొక్కుకున్న తర్వాత, మనం అలా ఇదిగో తండ్రి నాకు బిడ్డని ఇవ్వండి అని మనం వేడుకున్న తర్వాత, దేవుడు మనకు బిడ్డనిచ్చిన తర్వాత, గర్భఫలం దేవుడిచ్చి బహుమానం కదండి, ఆ బహుమానాన్ని ఇచ్చినప్పుడు ఆ బహుమానాన్ని, దేవుడిచ్చిన బహుమానాన్ని ఎంతమంది దేవుని కొరకు పెంచగలుగుతున్నారండి? ఎవరు పెంచడం లేదు. ఇక్కడ ఒక తల్లి పెంచింది. ఒక తల్లి లేక లేక పుట్టిన కుమారుని పాలు మానిపించిన వెంటనే తీసుకొని వచ్చేసిందండి. పాలు మానిపించిన పిల్లడు ఎంత ఉంటాడండి? ఒకప్పుడైతే తల్లులు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ వరకు పాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక 6 నెలలకే పాలు మానిపించేస్తారు. అంటే ఒక 2 ఏళ్ళు అని అనుకుంటే సమూయేలు గారికి ఇదిగో 2 ఏళ్ళ బిడ్డకి మనం ఏం చెబుతున్నదో, మన ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామో అవి అర్థమవుతాయా? ఇదిగో ఒకవేళ అర్థమైనా తిరిగి మాట్లాడలేని పరిస్థితి 2 ఏళ్ళ పిల్లవాళ్ళకి. ఇక్కడ ఆమె ఏం చేసిందంటే బిడ్డను తీసుకువచ్చిందండి. అలా బిడ్డను తీసుకువచ్చినప్పుడు 28వ వచనంలో మనం చూడగలిగితే, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పాను. ఇదిగో నేను దేవునికి ఇచ్చేస్తున్నాను, వాడు బ్రతుకు దినములంతా కూడా ఇక దేవుని సన్నిధిలోనే ఉండిపోతాడు అని అనుకొని దేవుని సన్నిధిలోని తీసుకొని వచ్చి విడిచిందండి ఒక తల్లి. అలా విడిచినప్పుడు ఆ పిల్లవాడు ఏం చేశాడో తెలుసా? ఆ పిల్లవాడు అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఏం చేశాడంటండి? యెహోవాకి అక్కడ విడిచిపెట్టాడు. పాలు మానిపించింది తల్లి. పాలు మానిపించగానే తీసుకొని వచ్చింది దేవుని సన్నిధిలోనికి. దేవుని సన్నిధిలోనికి తీసుకొని వచ్చి విడిచిపెట్టగానే ఇదిగో ఇక మీదట దేవుని సన్నిధిలో నీవు ఉండిపోవాలి అని అనుకొని, ఒకవేళ లోపల బాధపడిపోయి ఉండొచ్చు తల్లి కదా, కన్న తల్లి కదా, కానీ దేవుడు నాకు ఇచ్చాడు కానీ నేను దేవునికి ఇచ్చేయాలి అని అనుకొని అక్కడ విడిచిపెట్టిన వెంటనే ఏం చేస్తున్నాడండి అక్కడ సమూయేలు గారు? వెంటనే అతను దేవునికి అక్కడే మొక్కాడంటండి. ఈరోజు మన పిల్లలు ఉన్నారు. ఎన్నేళ్ళ పిల్లలు? 10 సంవత్సరాలు, 12 ఏళ్ళు, 13 ఏళ్ళు. మనం ఏం చెప్పాలి? అరే ప్రార్థించండి రా, మోకరించండి, ప్రార్థించండి అని మనం చెప్తే గానీ ప్రార్థించరు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నాం. సమూయేలు భక్తిని ఎలా పెంచుంటుంది తల్లి? ఇదిగో పాలు తాగిపిస్తున్నప్పుడు ఇదిగో నాన్న దేవుడు నాకు ఇచ్చాడు రా, ఇదిగో ఎలా నేర్పించమన్నాడు? లేచినప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచినప్పుడు కదా దేవుని మాటలు పిల్లలకు నేర్పించమన్నాడు. అలా నేర్పించిందేమండి మరి తల్లి. వెంటనే అక్కడే మొక్కారంటండి. ఈ సమూయేలు గారి గురించి మాట్లాడుతూ దేవుడు ఒక మంచి మాటలు రాయిస్తారండి. ఏంటో తెలుసా ఆ మాటలు? ఇంతకీ ఆ సమూయేలు గారు ఎలా బ్రతికారంటే 2వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే, బాలుడైన సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. ఈ మాట మనకి ఎక్కడ గుర్తొస్తుంది? మనం కూడా ప్రార్థిస్తాం. మనం ఎవరినైనా పిలిచామనుకోండి, ఇదిగో మా పిల్లవాడి కొరకు ప్రార్థించండి, ఇదిగో ఈరోజు జన్మదినం వారి కొరకు ప్రార్థించినప్పుడు ఏమని ప్రార్థిస్తాం? ఇదిగో దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లాలి. ఎవరిలా వర్ధిల్లాలి? యేసుక్రీస్తులా వర్ధిల్లాలి అని ప్రార్థిస్తాం. ఇక్కడ యేసుక్రీస్తుల వారి కంటే ముందు
ఎవరి గురించి మరి వ్రాయించారు దేవుడని మనం ఆలోచన చేయగలిగితే ఒక సమూయేలు గారి గురించి వ్రాయించారండి. సమూయేలు గారి గురించి ఇక్కడ ఏ మాటలు అయితే దేవుడు రాయించాడో ఇలాంటి మాటలే లూకాసు వార్తలో కూడా మనకు కనబడుతుంది. ఏమని? యేసు జ్ఞానమందును వయసునందును మనుషుల దయ్యందును దేవుని దయ్యందును వర్ధిల్లుచుండెను. ఎంత గొప్పవాడండి యేసుక్రీస్తుల వారు. ఒక సమూయేలు గారు ఎంత గొప్పవాడంటే ఎంత గొప్పగా పెరిగాడంటే బాల్యం నుంచే దేవుని సన్నిధిలో ఉన్నాడండి. ఈరోజు దేవుని సన్నిధిలో పని చేయాలి రండి అని మనం ఎవరన్నా పిలిచామనుకోండి, వాళ్ళ పిల్లల్ని పంపిస్తారా అండి? పంపించడానికి నానా తిప్పలు పడాలి. ఎందుకంటే ఒకవేళ తల్లిదండ్రులు వెళ్ళండి పని చేయండి అని చెప్పినా పిల్లవాడు రాడు. ఒకవేళ పిల్లవాడు వచ్చి రావాలనుకున్నా తల్లిదండ్రులు పంపేరు. అంటే పరిస్థితులు ఎలా మారిపోయారంటే దేవుడన్నా దేవుని సన్నిధన్నా భయం లేకుండా మారిపోయిందండి. అక్కడ ఉన్నటువంటి సమూయేలు గారు బాల్యంలో పాలు విడిచిన వెంటనే మొక్కారు. ఆయన గురించి గొప్పగా మరి దేవుడు రాయించాడండి. ఎప్పుడంటే బాల్యంలో ఉన్నప్పుడే. అందుకే పునాది ఎప్పుడు పడాలంటే బాల్యంలోనే పడాలి. బాల్యంలో అక్కడ పడింది కనుకనే సమూయేలు గారు ఒక ప్రవక్త అయ్యారు. రాజులు అభిషేకించే అంత గొప్ప ప్రవక్త అయ్యారు. ఒక దావీదు గారిని ఎవరు అభిషేకించారంటే ఈ సమూయేలు గారండి. ఒక సౌలు గారిని ఎవరు అభిషేకించారంటే ఈ సమూయేలు గారే. ఒక ప్రవక్తగా, ఒక దైవజనుడుగా, ఒక దేవుని పక్షాన దేవుని మాటలను తెలిపేవారిగా ఆ రోజు దేవుడు ఎన్నుకున్నా అంటే ఎంత గొప్పగా జీవించుంటారండి. ఈరోజు మన పిల్లలను మనం ఏం చేయాలి? దేవుని భక్తిలో పెంచాలి, దేవుని భయంతో పెంచాలి. ఇదిగోనన్నా బూచిని చూపించకూడదు. ఇదిగోరా దేవుడు చూస్తున్నాడు, దేవుడు మనం చూస్తున్నాడు, ఇదిగో నువ్వేం చేయాలి? దేవుడు ఉన్నాడు కనుక దేవునికి భయపడాలని దేవుని మాటలను చెప్పి దేవుని వైపు త్రిప్పేవారిగా మనం అందరం ఉండాలండి. ఒకసారి ఇర్మియా గ్రంథంలో దేవుడు బాధపడుతూ ఏమని రాస్తున్నారో ఇర్మియా గారి ద్వారా, ఒక సేవకుని ద్వారా దేవుడు పలికిస్తున్నటువంటి మాటలు మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూడగలిగితే, నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితిని కానీ నేను విననని నీ వంటివి నా మాట వినకపోవుటే నీ బాల్యం నుండే నీకు వాడుక. ఎప్పటి నుంచి అంటండి? బాల్యం నుంచే దేవుడి మాటలు చెబుతున్నప్పుడు. ఎప్పటి నుంచి? ఇప్పుడు యవ్వనంలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు కాదంటండి, బాల్యం నుంచే వాడుకంట. ఏంటి? దేవుడి మాటలు వాళ్ళు చెబుతుంటారులే, ఇవి మనకి కాదులే, వాళ్ళు చెప్పుకోనిలే, ఇది మనకి కాదులే, మనకు సంబంధం లేదులే. ఏంటండి? దేవుని మాటల గురించి చెబుతున్నప్పుడు ఇవి మనకి అని అనుకొని మన జీవితాల్లో సరి చేసుకున్నప్పుడు మన జీవితాలు బాగుంటాయి. ఇది మనకి కాదు, నాకు కాదులే అని అనుకుంటే దేవుని చేతిలో పడి భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతామండి. దేవుడు రాయిస్తున్నాడు. ఎప్పటి నుంచి అంట? బాల్యం నుంచే దేవుని మాటలు వినకపోవడం బాల్యం నుంచే వాళ్ళకి వాడుకంట అండి. అలా వాడుకగా ఉన్నటువంటి వారు దేవుని మాటలు వినని వారు యవ్వనంలో వచ్చేసరికి మన మాటలు వింటారంటే మన మాటలు వినరండి. ఈరోజు యవ్వనసులు ఎలా మారిపోయారంటే ఇదిగో అండి మరి ఎంతగానో దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్ళిపోయారు. మన దేశంలో మరి గంజాయి తాగే వాళ్ళు ఒకప్పుడు ఎవరుండేవాళ్ళంటే వృద్ధులు కనబడేవాళ్ళు. వృద్ధుల దగ్గర గంజాయి ఉండేది. కానీ ఇప్పుడు యువత అత్యధికంగా తాగుతున్నది, గంజాయిని సేవిస్తున్నది ఎవరన్నప్పుడు యువత సేవిస్తున్నదని మరి రిపోర్ట్ చెప్తుందండి. అది కూడా ఎక్కడంటే మన దేశంలో, మన రాష్ట్రంలోనే ఎక్కువగా అమ్ముడుపోతుంది. పంట ఎక్కువ పండిస్తున్నారు, గంజాయికి బానిసైపోతున్నారు అని మరి ఎంతగానో మరి చెబుతున్నారండి. మరి వీటన్నిటి నుంచి మరి తప్పించాలంటే ఏంటండి? ఈరోజు యువత చెడిపోయిందంటే కారణం ఎవరో తెలుసా? తల్లిదండ్రులు సరైన మార్గంలో పెంచలేదు కనుకనే, తల్లిదండ్రులు పునాది బాగా వేయలేదు కనుకనే ఇదిగో పెరిగేసరికి తల్లిదండ్రుల మాటనే లెక్క చేయని పరిస్థితిలోనికి వారు వెళ్ళిపోతున్నారండి. ఇదిగోండి ఈరోజు యవ్వనస్తులు ఎలా ఉన్నారు? సినిమాలు, సీరియళ్ళు, అలాగే జబర్దస్త్లో కూడా ఎలా ఉండాలి? ఎక్స్ట్రా జబర్దస్త్ ఉండాలి. ఏంటండి? ఒక కుటుంబము ఫ్యాన్స్ సినిమాకి వెళ్ళారండి. ఏంటి? తన హీరోది మొదటి సినిమా, మొదటి ఫ్యాన్సీ షో అంటారు కదా, ఆ సినిమాకి వెళ్ళారు. ఎందుకంటే ఇది వీరాభిమానం అంటండి. ఎవరు? పిల్లవాడు, యువత. ఆ పిల్లవాడు కోరాడని ఒక తల్లి ఏం చేసిందంటే ఇదిగో తండ్రికి తెలియకుండా ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళిందండి సినిమా చూడడానికి. అలా ఆ సినిమాలు ఏమైనా మంచి ఉందా? ఏమి లేదండి. ఏం చేయాలి? ఎలా స్మగ్లింగ్ చేయాలి, దాన్ని ఎలా అమ్మాలి, దాన్ని బయట అమ్ముడుపోయే విధంగా ఎలా చేయాలి, ఇదిగో స్మగ్లింగ్ చేసినప్పుడు ఒకవేళ దొరికిపోయామనుకోండి అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అన్నటువంటి దాన్ని నేర్చుకోవడానికి ఏం చేసిందండి? ఒక తల్లి తన కుమారుని తీసుకొని వెళ్ళింది. ఇంతకీ ఆ తల్లి దక్కిందంటే లేదండి.
తొక్కిసలాట్లో ఏమైపోయింది, ఊపిరాడక తనను తొక్కేసి తల్లి మరణించింది. మరి ఆ కుమారుడు అనారోగ్యంతో హాస్పిటల్ పాలైపోయాడు. మరి ఏంటి పరిస్థితి, ఎంత దయనీయమైన స్థితిలో ఉంది ఈ రోజు అని మనం ఆలోచిస్తున్నప్పుడు యువత ఎక్కడ కూడా బాగాలేదండి. ఇదిగో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం, దేవుని మాటలు వింటున్న మనం మన కుటుంబాలైనా ఈ దేవుని మాటలు చెబుతున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుడు చెబుతున్నటువంటి ఎక్కడైనా తల్లిదండ్రులు చెప్తున్న మాటలు పిల్లలు వింటున్నారంటే చెప్తున్నారు, ఏ మాట్లాడుతున్నారు, ఎందుకు ఇన్నిసార్లు గద్దిస్తున్నారు అని ఆలోచించడం లేదండి. ఒకసారి మనం ఒక మాటను మనం ఆలోచన చేయగలిగితే, దావీదు గారు ఉన్నారు. దావీదు గారి గురించి దేవుడు గొప్పగా చెప్తానండి. ఏంటో తెలుసా, యేసుక్రీస్తుల వారి గురించి ప్రస్తావిస్తూ ఇదిగో దావీదు కుమారుడు, అదేవిధంగా దయ్యం పట్టిన వాడు కూడా మాట్లాడు, దావీదు కుమారుడా నాతో నీకు ఏమి పని అని. దావీదు గారు ఎంత గొప్పవారండి. ఎంత గొప్పవారుగా ఉంటే ఇదిగో యేసుక్రీస్తుల వారి గురించి రాయిస్తున్నప్పుడు మత్తయి సువార్తలో ఎవరు కుమారుని రాయిస్తారండి, దావీదు కుమారుడు. దావీదు కుమారుడు అంటే యేసుక్రీస్తుల వారి యొక్క వంశావళి అని దేవుడు రాయించాడండి. మరి దావీదు గారు బాల్యంలో ఎలా ఉన్నారు, ఒకసారి దావీదు గారి గురించి మనం ఆలోచించామనుకోండి, దావీదు గారికి పునాది ఎలా పడిందని మనం ఆలోచించగలిగితే, యెషయా గారండి, వారి యొక్క తండ్రి గారు యెషయా గారు బాల్యంలోనే పునాది వేశారు. బాల్యంలోనే పటిష్టమైన పునాది వేశారు. కనుకనే బాల్యంలోనే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఎవరు కనబడుతున్నారంటే ఒక దావీదు గారు కనబడుతున్నారండి. ఒక కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూడగలిగితే, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. బాల్యం నుండి ఎవరంట అండి ఆయనకు ఆశ్రయం అంటే దేవుడు అంటండి, నీవే నా ఆశ్రయం అని చెప్తున్నారండి. ఎప్పటి నుంచి అంటే బాల్యం నుండి, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యం స్తుతిగానము చేయుదును అని చెప్తున్నారండి. ఏంటండి దేవుని గురించి చెబుతున్నారంటే ఎప్పటి నుంచి అంటే అండి బాల్యం నుంచే నా ఆశ్రయ దుర్గం నీవే. బాల్యంలోనే కాదు, తల్లి గర్భంలో నుంచి నన్ను ఉద్భవింపజేసిన వాడు కూడా నీవే తండ్రి, నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. ఎందుకో తెలుసా, నన్ను నిలవబెట్టావయ్యా, నన్ను కాపాడుకున్నావయ్యా, నీవు నన్ను బ్రతికించావు. ఎప్పటి నుంచి అంటే తల్లి గర్భంలో నేను పిండముగా ఉన్నప్పుడే, నేను రాలిపోక మునిపే నన్ను నిలవబెట్టావు, నన్ను కావాలనుకున్నావు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు. ఇదిగో తండ్రి, మరి నా జీవితం నీ కొరకు బాల్యంలోనే ఎంత భయభక్తులు కలిగిన వాడుగా ఉండేవాడండి. ఒక దావీదు గారిని మనం ఆలోచించగలిగితే, ఒకవైపు గొర్రెలు మేపుకుంటూ, ఒకవైపు పాటలు పాడుతూ, ఒకవైపు పాటలు రచిస్తూ, వాటికి మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్ని టాలెంట్లు ఉన్నాయి దావీదు గారు అంటే, అన్ని టాలెంట్లు ఉన్నాయి. ఎలా వచ్చిందంటే బాల్యంలో ఆయన చూపినటువంటి భక్తి, దేవుని విషయంలో దేవుని వరకు ఆలోచించాడు కనుక దేవుడు అంత ఉన్నత స్థాయిలో మరి దావీదు గారిని ఉంచారండి. ఒక గొర్రెలు మేపుకునే దావీదు గారు ఎంతగా ఎదిగిపోయాడంటే ఒక రాజుగా ఎదిగిపోయాడండి. ఒక రాజుగా మరి దావీదు గారి జీవితంలో బాల్యం లేదంటే బాల్యం ఉంది, మరి యవ్వనం లేదంటే యవ్వనం ఉంది, మధ్య వయసు లేదంటే మధ్య వయసు ఉంది, మరి వృద్ధాప్యానికి రాలేదంటే వృద్ధాప్యానికి వచ్చారండి. బాల్యంలో నుంచి యవ్వన వయసులోనికి వచ్చి, మధ్య వయసులోనికి వచ్చి, వృద్ధాప్యంలోనికి వచ్చి దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతికి జీవించాలంటే మరి భక్తుని గురించి చదువుతున్న మనము, నేర్చుకుంటున్న మనం, మన జీవితాలు ఎలా ఉండాలండి. ఒక దావీదుని చూసినప్పుడు ఇదిగో నేను ఎందుకు బ్రతకలేకపోతున్నాను, ఒకనాడు దావీదు గారు ఎందుకు అలా జీవించారు ఏంటో తెలుసా, వారి తండ్రి గారు వేసినట్టు పునాది, యెషయా గారు వేసినట్టు పునాది బాల్యంలోని దేవుని గురించి భక్తిగా పెంచారు. కనుక ఈ రోజు కూడా మనం ఏం చేయాలంటే భక్తిగా పిల్లల్ని బాల్యం నుంచే పెంచాలండి. మరో మాటను మనం చూడగలిగితే, తీతుకు రాసినటువంటి ఇంతకీ భక్తికి ఆధారమైనది ఏంటో ఒకసారి మనం చూడగలిగితే, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూడగలిగితే, దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన
నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును. ఏంటండి భక్తికి ఆధారము? భక్తికి ఆధారం ఏంటంట? భక్తికి నిత్య జీవను గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారము అదేంటంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవునికి దాసులను యేసుక్రీస్తు అపోస్తులైన నేను అని చెబుతూ పౌలు గారు రాస్తున్నారండి. భక్తికి ఆధారం అనేది ఏంది? సత్యవాక్యం దొరికే చోటు ఎక్కడో, అది ఎక్కడంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు సంఘంలో అండి. సత్యం దేవుని మాటలు చెబుతున్నప్పుడు ఇదిగోండి మరి వాక్యం, ఆ వాక్యమే భక్తికి ఆధారం. భక్తికి ఆధారం అనేది ఎక్కడ దొరుకుతుంది అని మనం అన్నప్పుడు అదేనండి సంఘంలో దొరుకుతుంది. ఒకసారి తిమోతికి రాసినట్టు మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూడగలిగితే, తిమోతికి రాసినట్టు మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రికను రాస్తూ 3వ అధ్యాయము మొదటి పత్రికలో 3వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూడగలిగితే, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. సత్యం ఎక్కడ దొరుకుతుందంటే ఆ సత్యం దొరికేదే జీవము గల దేవుని సంఘంలో. ఆ సంఘం ఏంటంటే సత్యానికి స్తంభం. పౌలు గారు తిమోతి గారికి చెబుతున్నారు, ఇదిగో తిమోతి, నువ్వు ఎలా ఉండి, నువ్వు బాల్యంలో లేదు, నీ బాల్యంలో నువ్వు ఎలా పెరిగావు అంటే భక్తిలో పెరిగావు. ఇంతకీ నీ భక్తి, నీకు ఉన్నటువంటి ఆ భక్తి ఎలా వచ్చిందంటే, ఇదిగో నీ తల్లి గారు ఉన్నారే యునేకే గారు, నీ తల్లి గారు నిన్ను భక్తిలో పెంచారు. ఆమెకు ఆ భక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ అవ్వగారు ఉన్నారు, అమ్మమ్మ గారు లోయి గారు నేర్పించారు. ఆమె అమ్మమ్మ నేర్పిస్తే మీ తల్లి గారు నేర్చుకుంటే ఆ భక్తి నీకొచ్చింది. ఇదిగో ఈ భక్తిలో నువ్వు నివసిస్తున్నావు. ఎలా ఉన్నావు తెలుసా? యవ్వన జీవితంలో ఉంటే నీవు తిమోతి, యవ్వనంలో ఉంటే నీవు సంఘంలో ఒక స్తంభంగా ఉన్నావు. సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమంలో నువ్వే ఉండాలి, నువ్వే కనబడాలి అని ఒక పౌలు గారు తిమోతికి పత్రికను రాస్తూ ఇదిగో మరి సంఘానికి మరి ఒక స్తంభంగా, ఇది ఒక యవ్వనంలో నుండి ఒక తిమోతి గారి గురించి పౌలు గారు అంతగా చెప్పగలుగుతున్నారంటే, ఈరోజు యవ్వనంలో ఉంటే మన పిల్లల గురించి సంఘంలో ఉండి సేవకులు చెప్పగలరా? ఇదిగోండి పలానా పిల్లవాడు చాలా భక్తి పరుడండి, పలానా కుమార్తె చాలా భక్తి పరురాలండి, పలానా పిల్లవాడు చాలా భక్తిలో వారికి తల్లిదండ్రులు పెంచారండి అని మన పిల్లల గురించి చెప్పుకునే విధంగా ఈరోజు ఉందా అంటే లేదని చెప్పాలండి. ఎందుకంటే వింటున్నారు కానీ మొట్టమొదటిగా తల్లిదండ్రులే వాటిని పట్టించుకోవడం లేదు. దేవుని సంఘానికి మానుకోమంటున్నాడంటే లేదండి. దేవుని మాటలు వినడానికి ఏం చేయాలి? సంఘ సహవాసంలో కూడుకోవాలి. సహవాసంలో కూడుకుంటూ ఇదిగో మీరు ప్రార్థన యందును సహవాసం అందును ప్రార్థన మరి రొట్టె విరుచుటందును ఎలా ఉండమన్నాడు? ఎడతెగక ఉండమన్నాడండి. ఎడతెగక ఉంటున్నారా? అసలు సంఘానికి కనబడకుండా పోతున్నారు. మనల్ని మనమే పరిశీలించుకోవాలండి. బాప్తిజం తీసుకున్న నాటి నుంచి ఇదిగో నేను ఎన్ని ఆదివారాలు నేను సంఘ సహవాసంలో కలుసుకుంటున్నాను, ఎన్ని ఆదివారాలు నేను సంఘ సహవాసంలోనికి వెళ్ళలేకపోయానని మనల్ని మనమే పరిశీలించుకోవాలండి. ఇక్కడ దేనికి ఆధారం అని చెబుతున్నారండి? వాక్యం భక్తికి ఆధారం అయితే ఇదిగో ఆ వాక్యం, ఆ సత్యం దొరికే చోటు ఎక్కడ ఉంటున్నారంటే సంఘం అండి. సంఘంలో సత్యం దొరుకుతుంది. ఇదిగో ఆ సంఘం సత్యానికి స్తంభం. ఆ స్తంభంలో మనం ఏం చేయాలంటే మనం వెళ్ళి పాల్గొనాలి. రొట్టె ద్రాక్షరసం మన ముందుకు వస్తున్నప్పుడు ప్రతి ఆదివారం క్రీస్తు శిలువ త్యాగాన్ని మన ముందు గుర్తు చేసుకొని ఇదిగో నేను కూడా క్రీస్తు వలె బ్రతకాలి, నా పిల్లలు కూడా యేసుక్రీస్తుల వారు ఎలాగైతే తన యవ్వన జీవితాన్ని నలగొట్టుకున్నారో నా పిల్లలు కూడా దేవుని పనులు అలా ఉండాలి అని పెంచే తల్లిదండ్రులుగా మనం ఉండాలండి. ఒకసారి మనము కీర్తన గ్రంథం బైబిల్ పట్టణంలో మనం చదువుకున్న మాటలను చూసుకుందామండి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూడగలిగితే, యవనస్తులు దేని చేత తన నడతలను శుద్ధి చేసుకొందురు? నీ వాక్యము చేత దానిని జాగ్రత్తగా చూచుకోవడం చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగునీయకము. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును
ఉంచుకొని ఉన్నాను. ఏంటండి, దేవుని మాటల హృదయంలో ఉంటే పాపానికి చోటు లేదని చెప్తున్నానండి. దేవుని మాటలు నా హృదయంలో ఉంది, దేవుని మాటలు నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇదిగో నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండాలంటే నీ మాటలు నేను నా హృదయంలో ఉంచుకొని ఉన్నానని చెబుతున్నారండి. అంత గొప్పవారిగా మన పిల్లలు ఉండాలని ఇదిగో ఈ మాటల ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఒకసారి విలాపవాక్యములు 3వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూడగలిగితే, విలాపవాక్యములు 3వ అధ్యాయము 27వ వచనానికి రాగలిగితే, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. బాల్య దశలో దాటుకొని వచ్చేసి యవ్వనానికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలంట? కాడి మోయమంటున్నారండి. యేసుక్రీస్తు వారు చెబుతూ, ఇదిగో నా కాడి ఎలా ఉందంటే ఇది సులువుగా ఉన్నది. మరి నరుడు ఎప్పుడు మోయాలంటే బాల్య దినంలో కాదండి, బాల్య దినం అందే దేవుని గురించి భక్తిగా బ్రతకమంటున్నారు. బాల్య దినం అందే దేవుని మాటలతో పునాది వేసుకుంటే యవ్వనానికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కాడి మోయడం చాలా తేలికంట అండి. మనం కూడా మరి చాలామంది మరి ప్రావర్బ్స్ చెప్తుంటారు కదా, అలా చెబుతూ వేపాకుని ఎవరన్నా తినమన్నారు అనుకోండి, ఏమని చెబుతున్నారు? మొట్టమొదటిగా తినేవాళ్ళు అబ్బా నాకు చేదుగా ఉంది అంటారు. అదే రోజు కొంచెం కొంచెం తింటున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? తినగా వేము తీయగుండును. అది ఎలా అయిపోతుందంటే చేదు కనబడదంట. అంటే వేప తినే కొద్దికి మరి చేదుగా ఉండంటే వేపే తీయగా మారిపోతే దేవుని మాటలు బాల్యం నుంచే గనక మనం భక్తిలో దేవుని యందు భయభక్తులు కలిగి మన యవ్వనానికి వచ్చేసరికి అతడు దేవుని పనులు మనం పెడుతున్నప్పుడు దేవుని పనుల నుంచి తొలగిపోడండి. ఈరోజు ఎలా మారిపోయారు తెలుసా? యూత్ యవ్వనస్తులు బైబిల్ పట్టుకోవడానికి కూడా సిగ్గండి. బైబిల్ పట్టుకోవడం కూడా ఒక అవమానంగా ఫీల్ అవుతుంటారు. ఒక బైబిల్ తెచ్చుకోరు, ఒక పాట బుక్ తెచ్చుకోరు, తెచ్చినా దాన్ని ఓపెన్ చేయరు. ఓపెన్ చేసిన అందులో ఏం చదువుతున్నారు, ఏం చెబుతున్నారు, ఎవరి గురించి చెబుతున్నారు అన్నటువంటి మాటలు కూడా తీయని పరిస్థితిలో మారిపోతున్నారంటే ఏంటండి? బాల్యం నుంచే భక్తిలో పెరగడం లేదు. బాల్యం నుంచే భక్తిలో పెరుగుతున్నట్లుగా మన ముందు నటిస్తున్నారు. అందుకే మరి బాల్యం ఎలా ఉండాలంట? పునాది ఉండే బాల్యంగా ఉండాలి. మన పిల్లలు ఒకవేళ బాల్యంలో పునాది సరిగా లేదా, ఇప్పుడైనా సరే మంచి పునాది మన పిల్లలకి వేసి ఆ పునాది మీద ఒక మంచి కట్టడం ఎలాగైతే మనం నిర్మించుకుంటామో మన పిల్లల యవ్వనంలో ఉన్నటువంటి మన పిల్లలు మనం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. అలా ఇష్టమైన నిర్మాణంగా మనం అందరం కూడా దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుని సంతోషపరిచే పిల్లలుగా మనం అందరం ఉండాలి అని తెలియజేసుకుంటూ, ఇదిగో మరి బాల్యం ఎలా ఉందంటే బాల్యం పునాది లేకుండా ఉంది. అందుకే పునాది కలిగిన బాల్యంగా మనం ఉంటూ యవ్వనానికి వచ్చేసరికి మన పిల్లలు చెడుత్రోవ వెళ్ళేవారిగా కాకుండా మంచి సన్మార్గంలో నడిచేవారుగా, క్రీస్తు యేసు వారు ఎలాగైతే తన యవ్వన జీవితంలో కాడిని మోసారో, ఇదిగో మనందరి కొరకు తన ప్రాణాలను ఎలాగైతే పణంగా పెట్టారో, మనం కూడా క్రీస్తుని విశ్వసించిన మనం, అంగీకరించిన మనం, ఇదిగో మేమందరం క్రైస్తవులం అని చెప్పుకుంటున్న మనం కూడా క్రీస్తవులే మన దేహాన్ని దినదినము సువార్త పనిలో నలగగొట్టుకుంటూ ఆయన కొరకు ఆలోచిస్తూ ఆయన ఉన్నటువంటి లోకానికి మనం అందరం చేరుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.